జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 16వ తారీఖు ఆదివారం నుండి 2025 నవంబర్ నెల 22 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: కర్కాటకంలో గురువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో శుక్రుడు, వృశ్చికంలో రవి, కుజ, బుధులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి అవకాశాలను అందించేటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. చతుర్థ భావంలో అనగా కర్కాటక రాశిలో గురువు సంచరించడం వల్ల, గురువు ఉచ్చస్థానంలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేపడతారు, విజయవంతంగా పూర్తి చేస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, విద్యా రంగాలకు సంబంధించిన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, సమాజంలో గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. షష్టమంలో కన్యారాశిలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, సంతోషంగా ఈ వారంలో కాలం గడుపుతారు. అష్టమంలో వృశ్చిక రాశిలో బుధ సంచారం వల్ల జన సహకారము, నూతన అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం ఉంది. ఈ వారంలో కూడా రాహు అలాగే సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమంలో వృశ్చిక రాశిలో రవి సంచారం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికపరమైనటువంటి ఒక విషయంలో మీకు సానుకూల వాతావరణం నెలకొంటుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సహకారం బాగుంటుంది, మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. సప్తంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, రుణ సదుపాయాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. అధికారుల అభినందనలు అందుకుంటారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. షష్టమంలో తులారాశిలో శుక్ర సంచారం ఉంది. ఒక్క పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. మీరు అనుకున్నంతగా ఫలితాలను అందుకోలేకపోతారు. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలకు కానీ అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు, సంతోషంగా ముందుకు వెళ్తారు. ద్వితీయంలో కర్కాటక రాశిలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగే వాతావరణం ఉంది. షష్టమంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో తులారాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఉంటారు. షష్టంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కూడా అందుకుంటారు. భాగ్యంలో కుంభరాశిలో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి.
ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అనుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. జన్మరాశిలో కర్కాటక రాశిలో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మెదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కన్యారాశిలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో తులారాశిలో శుక్ర సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు కూడా అందుకుంటారు. పంచమంలో వృశ్చిక రాశిలో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. కొంతమంది జనాల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఖర్చులు పెరిగిపోతున్నాయి. అసౌకర్యాలు కూడా అధికమవుతాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తృతీయంలో తులారాశిలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. తృతీయంలో తులారాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. చతుర్థంలో వృశ్చిక రాశిలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. చతుర్థంలో రవి సంచరించడం వల్ల తండ్రి సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా ఒక శుభవార్తను అందుకునేటువంటి వాతావరణం ఉంది. అష్టమములో మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో మీరు వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. సంతానం విషయంలో కూడా మీరు కొన్ని ప్రతికూల వాతావరణాన్ని చవి చూడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం కానీ, జగన్నాథాష్టకం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివాలయంలోనికి ప్రవేశించి శివపార్వతులను దర్శించుకోవడం వల్ల, నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక పెద్ద మొత్తంలో ఆదాయాన్ని అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశిలో కన్యారాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అతి సునాయాసంగా మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన వ్యక్తుల వల్ల, విదేశీ వ్యవహారాల వల్ల మీకు అనుకూలత కనిపిస్తుంది. లాభంలో కర్కాటక రాశిలో గురువు సంచరిస్తున్నాడు. ఉచ్చస్థానంలో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. వ్యయంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక రకమైనటువంటి నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ వారంలో ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక విషయంలో సంతోషకర శుభవార్తను అందుకుంటారు. జన్మరాశిలో అనగా తులారాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో వృశ్చిక రాశిలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది ఈ వారంలో. షష్టమంలో మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు.
పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయంలో వృశ్చిక రాశిలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారంలో. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశమములో అనగా సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. నీతిగా నిజాయితీగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలని అందుకునే వాతావరణం ఉంది. లాభములో కన్యా రాశిలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో మీనరాశిలో శని సంచరించడం వల్ల జన సహకార లోపం, ముఖ్యంగా పనివారి సహకార లోపం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతి, పని భారము అధికమవుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు ఆహార పానీయాలు కానీ వయోవృద్ధులకు ఆహార పానీయాలు కానీ అందించండి. స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తృతీయములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. లాభములో తులారాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు కూడా అందుకుంటారు. దశమములో కన్యారాశిలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి కూడా మీరు ఆస్తిపాస్తులు అందుకునే వాతావరణం ఉంది. అష్టమంలో కర్కాటక రాశిలో గురువు సంచరిస్తున్నాడు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కుటుంబంలో పనిభారము, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పసుపు వర్ణపు పండ్లను కానీ గురువులకు గురువారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురు చరిత్ర ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. లాభములో వృశ్చిక రాశిలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. పోటీ ప్రపంచంలో మీజైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు కూడా అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలత కనిపిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పదోన్నతులు కూడా అందుకుంటారు. అష్టమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఈ వారంలో ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశమంలో వృశ్చిక రాశిలో బుధ సంచారం ఉంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అనుకోకుండా ఒక ఆదాయాన్ని అందుకుంటారు. దశములో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు. భాగ్యంలో తులారాశిలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. దశమంలో వృశ్చిక రాశిలో రవి సంచారం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంది. అష్టమంలో కన్యా రాశిలో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అశాంతి, నిరాశ, ఒక విషయంలో వెనుకడుగు వేసేటువంటి వాతావరణము ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్ర, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. పంచములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధన విషయాలు సానుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, జన సహకారం, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషంగా కాలం గడిపే వాతావరణం ఉంటుంది. అష్టమంలో తులారాశిలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని చేపట్టి విజయం సాధిస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగ్యంలో వృశ్చిక రాశిలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. కుంభరాశిలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను కానీ, ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా చాముండేశ్వరి అమ్మవారిని కానీ, కనకదుర్గాదేవిని కానీ సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.